శాంసన్ను దెలీలాను ఎంతగా నమ్మాడో తెలుసా? ఇక నా ప్రాణం నువ్వే అన్నట్టుగా నమ్మాడు దెలీలాని. కానీ ఒక విచిత్రమైన మాట ఏంటంటే, దెలీలా కదా ఆమె పేరు, మోసం చేస్తుందని ఆయనకు తెలియలా. దెలీలా నువ్వు మోసం చేస్తావు నాకు తెలియలా అన్నాడు. తర్వాత ఇంతగా నమ్మాడు, ప్రాణం కంటే ఎక్కువగా నమ్మాడు. చివరికి ఏం జరిగిందో తెలుసా? నమ్మి తన రహస్యమంతా చెప్పేశాడు. నేను నాజీరు చేయబడిన వాడిని, వ్రతంతో నింపబడిన వాడిని, చిన్నప్పటి నుంచి నా తల మీద క్షౌరపు కత్తి పడకుండా జాగ్రత్తగా కాపాడుకున్న వాడిని, నా బలమంతా ఇందులో ఉంది అని చెప్తే తను చేసిన పని ఏంటో తెలుసా? చివరికి ఇంతగా నమ్మాడు. దెలీలా 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 అంటే నమ్మాడు. కానీ అతను మోసం చేస్తుందని తెలియక ఎంతగానో విపరీతంగా నమ్మాడు. చివరికి ఏం జరిగిందంటే తనకి గుండు కొట్టి గుడ్డ కట్టింది. కట్టి ఇక ఫిలిష్తీయులు వస్తారు అని ఎదురు చూస్తుంది. వాళ్ళు వచ్చేలోపు కొంచెం రాద్దాం అనుకుందంట. చంద్రం తీసుకొని వచ్చి చక్కగా చల్లగా ఉంటుంది, గుండుకు రాద్దాం అనుకుందేమో. ఈ లోపు రాసేలోపు ఫిలిష్తీయులు పరుగున వచ్చారు. శాంసన్, ఫిలిష్తీయులు వస్తున్నారు. ఒక్కసారిగా మాట విన్నాడండి. ఎప్పట్లాగా నా జుట్టు విరబోసుకుంటాను, లేచి దేవుని ఆత్మచేత నింపబడి పారిపోతాను అనుకున్నాడు. ఇక వెంటనే దొరికిపోయాడు. తీసుకొని వెళ్ళారు, కళ్ళు ఓడబీకేశారు. అతని పరిస్థితి అంతా అయోమయమైపోయింది. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం ఆత్మీయ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆత్మ సంబంధమైన విషయంలో ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు, ఏది చూడాలో ఏది చూడకూడదు, ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదు. ఆత్మీయ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తనని నమ్మాడు, నాజీరు రహస్యం అంతా చెప్పాడు. అతని జీవితం పతనమైపోయింది. చాలామంది చెప్తారు, నమ్మి వాళ్ళకి పైకం ఇచ్చామండి, డబ్బు ఇచ్చాం. ఇలాగేనంట ఒక కుటుంబంలో ఒక పెద్ద ఆయన తన పిల్లల భవిష్యత్తు కోసం అన్ని లక్షలు దాచుకొని, ఆ దాచుకున్న లక్షల డబ్బుని ఒకళ్ళు ఏదో కొంచెం వడ్డీ వస్తుందనో లేదా వాళ్ళకి ఏదో దానికి ఉపయోగపడుతుందనో ఇచ్చాడు. తప్పేం కాదు, ఇచ్చాడు. మళ్ళీ వాడి డబ్బులు ఆయనకి ఇచ్చేయాలి. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మీ డబ్బులు మీకు ఇవ్వం, మీ దిక్కునోడు చెప్పుకోండి, ఇది మా దగ్గర ఏమి మీకు ఇచ్చినట్లుగా ఆధారాలు లేవు అని తిరగబడతా ఉంటుంటే, అప్పుడు తన పిల్లలకు చెప్పి, అయ్యా ఇలా నమ్మి వాళ్ళకి ఇన్ని లక్షల డబ్బులు ఇచ్చాను, మీకోసం దాచిందంతా వాళ్ళకే ఇచ్చాను, వాళ్ళ దగ్గర ఉండిపోయింది, ఇప్పుడు వాళ్ళు ఇలా మాట్లాడుతారని చెప్తే పిల్లలు కూడా వెళ్ళి అడిగారంట, మా నాన్నగారు ఇచ్చిన డబ్బులన్నీ కొన్ని వడ్డీ అవసరం లేదు, అసలు ఇవ్వండి అని చెప్పి ఎంత ప్రాధేయపడినా వాళ్ళు నోటికి వచ్చినట్లుగా మాట్లాడారంటండి. ఆ మాటలు తట్టుకోలేక ఇంటికి వచ్చి కుమిలి ఏడిచే తండ్రి చనిపోయాడు. తర్వాత పిల్లలు బాధపడుతున్నారంట, డబ్బు పోతే పోయిందండి మా తండ్రి చనిపోయాడు, డబ్బు పోతే పోయిందండి మా యజమాని చనిపోయాడు అని పిల్లలందరూ దిక్కుతోచని స్థితిలో బాధపడుతున్నారు. ఈ రోజున మనుషులను నమ్మి ఏది ఇస్తున్నాం, మనుషులను నమ్మి ఏది పోగొట్టుకుంటున్నాం? జాగ్రత్తగా ఉండమని దేవుడు చెప్తున్నాడు కదా. మార్కు సువార్తలో స్వయాన యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నారు కదా, మీరు జాగ్రత్తగా ఉండండి, మీకు సమస్తాన్ని ముందుగా తెలియజేస్తున్నాను కదా, మీరు ఎందుకు జాగ్రత్తగా ఉండలేకపోతున్నారు? ఆత్మీయ జీవితంలో ఎందుకని జాగ్రత్తగా నడవలేకపోతున్నారు? ఆత్మీయ జీవితంలో జాగ్రత్త, ప్రార్థన జీవితంలో జాగ్రత్త, మీ ఆత్మీయ జీవితం కాపాడుకునే విషయంలో జాగ్రత్తగా ఉండమని మనకి ఎన్నోసార్లు హెచ్చరిస్తున్నాడు. ఈ రోజున ఇవన్నీ అవసరమైన విషయాలు కదా. డబ్బు ఉంటే బ్యాంకులో దాచుకోవాలి, లేదా డబ్బు ఉంటే ఏదైనా ఇల్లు స్థలాలు పొలాలు కొనుక్కోవాలి. నమ్మి ఇచ్చి తర్వాత ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి ఎవరు తెచ్చుకోకూడదు. ఇందుకే మనకు దేవుడు చెప్తున్నాడు, జాగ్రత్తగా మనం ఉండాలి, జాగ్రత్తగా మనం జీవించాలి. ఎవరైనా కష్టమని వచ్చారనుకోండి, వినండి, ఎవరైనా కష్టమని వచ్చారనుకోండి, సాధ్యమైనంత వరకు సహాయం చేయండి. మీ దగ్గర ఉంటేనే సాధ్యమైనంత వరకే చేసి మళ్ళీ వాటి కోసం మనం తిరిగి చూడకూడదు. చాలాసార్లు నేను సేవలోకి రాకముందు కూడా, అప్పుడు ఉద్యోగం చేసేటప్పుడు నేను చేసే ఉద్యోగంలో చాలా పైన డబ్బులు వచ్చాయి. వచ్చినవన్నీ కూడా జాగ్రత్తగానే చేసాం. కొన్ని ఖర్చులు కూడా పెట్టేసేవాడిని, ఫోన్లు కానీ బట్టలు కానీ ఈ రకరకాల ఖర్చులు చేసేవాడిని. తర్వాత ఎవ్వరు వచ్చి అడిగినా లేదు అనే మాట మా ఇంట్లో వచ్చేది కాదు. ఎవరన్నా వచ్చి అడిగినా సరే, ఒక్కొక్కసారి అమ్మగారు తెలియకుండా నేను ఇచ్చినవి చాలా ఉన్నా వాళ్ళు కొన్నిసార్లు నేను లేనప్పుడు తెచ్చి ఇచ్చేవాళ్ళు. అయితే నేను ఇచ్చి మళ్ళీ వాటి కోసం చూసేవాడిని కాదు, దానికి సాధ్యమైన సహాయం చేసేసాం, తర్వాత నేను దాన్ని పట్టించుకునేవాడిని కాదు. అలాగే మనం సాధ్యమైనంత సహాయం, ఎవరైనా వచ్చారా, ఏమంటే ఆకలి అవుతున్నాను అన్నారా, ఒక 100 రూపాయలు ఇవ్వండి భోజనం చేయమని, ఇక అంతే సరిపోద్ది అక్కడితో. ఒకవేళ ఎవరైనా నాకు బాగోలేదండి చూపించుకోవాలి హాస్పిటల్లో, ఏదైనా సహాయం చేయని వచ్చారా, మీ దగ్గర ఉన్న దాంట్లో ఎంతో కొంత ఇచ్చి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి చూడకూడదు. వాళ్ళు మనకి ఇస్తారా, ఎప్పుడు ఇస్తారు, ఇస్తే ఎంత వేసి ఇస్తావు అని చూడకూడదు. మన దగ్గర ఉన్న దాంట్లో మనకు తోచినంతలోనే వాళ్ళకి సహాయం చేసి మనం సరిపెట్టుకోవాలి. ఆకలితో ఉన్నాం అని వచ్చారా, ఒక 100 రూపాయలు ఇచ్చేయండి భోజనం చేస్తారు.
లేదా అయ్యా హాస్పిటల్కి వెళ్తాం అని వచ్చారా, వాళ్ళకి ఏదో మీ చేతనైన సహాయం వెళ్ళి చూపించుకోండి అని ఇవ్వండి. మరలా వాళ్ళు ఎప్పుడు ఇస్తారు, ఎంత వేసిస్తారు అని ఎదురు చూడకూడదు. వాళ్ళు ఇచ్చారా తీసుకోండి, లేదా ఇక దాని గురించి ఆలోచించకూడదు. అంతి సహాయం అలా అని చెప్పి ఎక్కడెక్కడో బయట అప్పులు తీసుకొచ్చి అడ్డమండి ఇవ్వమని చెప్పట్లా. మనకున్న దాంట్లోనే లక్షల డబ్బులు ఇచ్చిన తర్వాత ఆధారాలు లేక వాళ్ళ చుట్టూ తిరిగి ఇబ్బందులు పడడం అవసరం అంటారా? లక్షల డబ్బులు తీసుకొచ్చి అడ్డాలుండి తీసుకొచ్చి ఇచ్చి వాళ్ళ చుట్టూ తిరిగి, వాళ్ళ ఇళ్ళ చుట్టూ తిరిగి అయ్యా బాబు అంటే ఏడ్చి, ఆ తర్వాత ఇక వాళ్ళు ఇవ్వలో అన్నప్పుడు ఎలా కట్టుకోవాలని చెప్పి ఎన్నో బాధలు పడుతున్న వారు ఉన్నారు. కానీ ఇవన్నీ కూడా మనకి తప్పించబడాలని దేవుడు మనతో చెప్తున్నాడు. మనము జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు మన తోడబుట్టిన వాళ్ళే మనకు ప్రమాదకరంగా మార్చబడవచ్చు. కొన్నిసార్లు మనం నమ్మిన వాళ్ళే, మన కుటుంబ సభ్యులే మనకు ప్రమాదకరంగా మార్చబడవచ్చు. పరిశుద్ధ గ్రంథంలో అలాంటి వాళ్ళ గురించి చాలా రాయబడి ఉన్నాయి. యోసేపు అన్నదమ్ములే చంపాలని ప్రయత్నించలేదా? దావీదు అన్నలే దావీదుని వేధించలేదా, అవమానించలేదా, బాధించలేదా? ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఇలా చెప్పారని ఎవరితో మాట్లాడకుండా, ఎవరిని పట్టించుకోకుండా సీరియస్గా ఉంటారని అనుకోకండి. ఇలా చెప్తున్నారు కదా అని అందరిని ప్రేమించండి, సాధ్యమైనంత వరకు సహాయం చేయండి, నమ్మకం మాత్రం దేవుని మీద ఉంచండి. ఆమేన్ చెప్పండి.